ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి పాండ్స్ పౌడర్ని ఎక్కడ రాస్తే అక్కడ మీకు స్కిన్ డార్క్గా ఉన్న దగ్గర రాస్తే మీ స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. నిజం చెప్తున్నానండి. మీ ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ సన్ ట్యాన్ ఉన్నా కానీ డార్క్నెస్ ఎక్కువగా ఉన్నా కానీ మురికి జిడ్డు అనేది పేరుకుపోయినా కానీ వాటన్నింటినీ కూడా ఈ పాండ్స్ పౌడర్ అనేది నీట్గా రిమూవ్ చేస్తుంది. ఏంటక్క పాండ్స్ పౌడర్ ఏంటి జోక్ చేస్తున్నారా? మేము రెగ్యులర్గా రాసుకుంటున్నాం కదా అని చెప్పి అనుకుంటున్నారా? అయితే ఇన్ని రోజులు మనకి చిన్న చిట్కా తెలియలేదు కదా. ఇలా రాసుకుంటే మనకి ఏ ఫేస్ ప్యాక్స్తో సంబంధం లేకుండా మన స్కిన్ అనేది తెల్లగా మారుతుంది అని చెప్పి. అవునండి, నిజం చెప్తున్నాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా పార్టీకి వెళ్ళాలనుకున్నా కానీ 5 నిమిషాల్లో మీ స్కిన్ అయితే తెల్లగా మెరిసిపోతుంది. ఇక ఎటువంటి బ్యూటీ పార్లర్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా మీ స్కిన్ అయితే తెల్లగా మార్చుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక టమాటాని తీసుకున్నాను, మీడియం సైజ్ది. అంత కూడా అవసరం లేదు మనకి. దాంట్లో ఒక హాఫ్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను. సో దాని మీద అయితే నేను షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే షుగర్ని కానీ షుగర్ పౌడర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఫస్ట్ స్టెప్ స్క్రబ్బింగ్గా యూజ్ చేస్తున్నాను. మనకి ఏ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అనుకున్నా కానీ ఫస్ట్ మనం స్క్రబ్బింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే స్క్రబ్బింగ్ వల్ల మన స్కిన్లో ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఓపెన్ పోర్స్ లోపల ఇరుక్కుపోయిన మురికి జిడ్డు అంతా కూడా క్లీన్ అయిపోతుంది. నేను ముఖ్యంగా ఇక్కడ టమాటాతో ఎందుకు చేసుకున్నాను అంటే కనుక టమాటో మన స్కిన్కి చాలా మంచిదండి. మనకి కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల సన్ ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట. మనకి సన్ వల్ల బర్న్ అయిపోతుంది కదా మన స్కిన్. అంటే ఒక చోట డార్క్గా ఉంటుంది, ఒక చోట వైట్గా ఉంటుంది, స్పెట్స్ ఉన్న దగ్గర ఒక కలర్లో ఉంటుంది, మనకి డ్రెస్ ఉన్న దగ్గర ఒక కలర్లో ఉంటుంది. ఇదంతా కూడా మనకి సన్ ట్యాన్ వల్ల అనమాట. ఆ సన్ ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేసి మీ స్కిన్ని అప్పటికప్పుడు ఒక మంచి బ్రైటన్ లుక్ తీసుకురావడానికి ఈ టమాటా స్క్రబ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి అంటే ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీని చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ చాలామంది కామెంట్స్లో నన్ను అడుగుతూ ఉంటారు, అక్క ఇది ఓన్లీ లేడీస్కేనా, జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చా అని చెప్పి. సో జెంట్స్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి, ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇక్కడ నేను తనైతే చక్కగా నీట్గా టమాటోతో స్క్రబ్ చేసుకుంటుంది. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఒక్కసారి మీరు కావాలి అంటే బ్యాక్ వెళ్ళి తన ఫేస్ స్టార్టింగ్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. వీడియో ఎండింగ్ లోపు తన స్కిన్ మీద ఎంత మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుందో లైవ్లోనే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు స్క్రబ్బింగ్ అయితే నిదానంగా ఒక 7 నుంచి 8 నిమిషాలు అనేది చేసుకుంది. స్క్రబ్బింగ్ తర్వాత లైవ్లోనే తడి క్లాత్ పెట్టి తన స్కిన్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటుంది. మీరు మామూలుగా అయితే వాటర్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోండి. మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ ప్యాక్ వేసుకునే ముందు ఫస్ట్ మీరు సోప్ పెట్టి ఫేస్ అనేది వాష్ చేసుకొచ్చుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు తనకి స్క్రబ్బింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా క్లాత్ పెట్టి అయితే తుడుచుకుంటుంది. స్క్రబ్బింగ్ తర్వాతే మన స్కిన్లో ఒక మంచి చేంజ్ అయితే కనిపిస్తుంది కదండి. సో బిఫోర్కి ఆఫ్టర్కి తనకైతే ఒక 50% డిఫరెన్స్ అయితే ఫస్ట్ స్టెప్ స్క్రబ్బింగ్ వల్లనే తెలిసిపోతుంది. ఇప్పుడు మన ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చిన్న చిట్కా అనమాట ఇది. మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని తీసుకోండి, అంటే కొబ్బరి నూనెని తీసుకోండి. అవునండి, కొబ్బరి నూనె ఇప్పుడు స్పెషల్గా మనకి వింటర్ నడుస్తుంది కాబట్టి మన స్కిన్ చాలా డ్రై అయిపోవడం, పగిలిపోవడం అలా జరుగుతుంది కదా. అటువంటి డ్యామేజెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేసి మన స్కిన్లో ఒక మంచి బ్రైటన్ లుక్ రావడానికి కొబ్బరి నూనె చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఆ కొబ్బరి నూనెలోకి సరిపడ కన్సిస్టెన్సీ, అంటే మనకి
ప్యాక్ వేసుకోవడానికి ఎంత పౌడర్ వేసుకుంటే మనకు ఒక క్రీమీ స్ట్రక్చర్ వస్తుందో అంత పౌడర్, అంటే మనకి దాదాపుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ అయితే సరిపోతుందనమాట. సో ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ పాండ్స్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు నేను ఇక్కడైతే పాండ్స్ పౌడర్తోనే చేశానండి. మీరు పాండ్స్ పౌడర్లో రకరకాల ఉంటాయి కదా, అంటే ఒకటేమో మంచి అంటే ఫ్లేవర్స్ లాగా అందులో స్మెల్ వచ్చేవి, లావెండర్ అని చెప్పి, జాస్మిన్ అని చెప్పి అలా ఉంటుంది కదా, అలా ఏ పౌడర్ అయినా కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ తనకి ఈ ప్యాక్ని అయితే ఇప్పుడు వేయబోతున్నాను. కొబ్బరి నూనె, పాండ్స్ పౌడర్, అంతే, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా, చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఈ ప్యాక్ని అయితే. ఇప్పుడు తన ఫేస్ అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకుంటుంది. సో బిఫోర్కి ఆఫ్టర్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ వస్తుందండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎంతో మనీ ఖర్చు పెట్టి ఫ్రూట్ ఫేషియల్స్ అని చెప్పి ఇంకా రకరకాల ఫేషియల్స్ అని చెప్పి యూస్ చేసుకుంటూ ఉంటారంటే వేయించుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు అప్పటికప్పుడు కలర్ ఇంప్రూవ్మెంట్ ఉన్నా కూడా మళ్ళీ మనీ వేస్ట్ అయిపోయింది, అయ్యో కెమికల్ వాడామే, మా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది, పింపుల్స్ వస్తున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అటువంటి భయాలు ఏమీ లేకుండా ఇంట్లోనే చిటికెలో ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పార్టీకి వెళ్ళాలనుకున్నా కానీ వేసుకోండి. ఎంత మంచి డిఫరెన్స్ వస్తుందోనండి. ఇన్ని రోజులు మనకి చిన్న చిట్కా తెలియలేదే అని చెప్పి బాధపడతారనమాట. అంత మంచి గ్లో అనేది మీ స్కిన్లో కనిపిస్తుంది. ఇక తన ఫేస్కి అయిపోయిన తర్వాత నెక్ కూడా వేసుకుంటుంది. చాలా సింపుల్గానండి, మనకి చాలా చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకొని జస్ట్ మనం ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఇది మనకి డ్రై అయిపోదు, ఎందుకంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కాబట్టి డ్రై అయిపోదు. వాటర్ అయితే డ్రై అయిపోతుంది కానీ కోకోనట్ ఆయిల్ కాబట్టి డ్రై అవ్వదు, గుర్తుంచుకోండి. అయ్యో డ్రై అవ్వలేదు, ఎంతసేపు ఉంచుకోవాలి అని చెప్పి మళ్ళీ నన్ను కామెంట్స్లో అడుగుతారు, అందుకని చెప్తున్నాను. ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది, ఓకేనా. 10 నిమిషాల తర్వాత లైవ్లోనే తన స్కిన్ అనేది మంచిగా ఒక తడి క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తన స్కిన్ మీద ఒక మంచి గ్లో వచ్చింది, అంటే ఒక గ్లాసీ లుక్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ కూడా ఉంది కాబట్టి ఒక మంచి గ్లాసీ షైనీ లుక్ అయితే తన స్కిన్ మీద వచ్చింది. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. ఎందుకంటే చాలా డార్క్నెస్ ఉంది తనకి బిఫోర్ అయితే తన ఫేస్ మీద. నేను ఇక్కడ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి, బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత మంచి డిఫరెన్స్ వచ్చిందో. ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది, చాలా మంచిగా మనం డ్రెస్సెస్ అనేవి కొత్త కొత్తవి కొనుక్కొని వేసుకుంటాం. కానీ స్కిన్లో ఒక గ్లో అనేది లేకపోతే ఏ డ్రెస్ వేసుకున్నా కూడా మనకి సెట్ అవ్వదన్నమాట. కానీ ఇన్స్టెంట్గా మీరు ఈ ప్యాక్ని ట్రై చేయండి. ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చు, మార్నింగ్ అయినా నైట్ అయినా ఎప్పుడైనా వేసుకోవచ్చు. మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది. మీ స్కిన్లో ఒక మంచి కాంతి అనేది యాడ్ అవుతుంది. మనకి గ్లాసీ స్కిన్ అంటాం కదా, ఆ స్కిన్ అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. 5 నుంచి 10 నిమిషాలు ఉంచుకుంటే చాలండి, సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీకు డార్క్ స్కిన్ అంతా కూడా పోతుంది, సన్ ట్యాన్ పోతుంది, ఇంకా వచ్చేసి మీకు మురికి, జిడ్డు, పేరుకుపోయినది ఏదైనా ఉన్నా కూడా అంతా క్లియర్ అయిపోతుంది. స్కిన్లో ఒక మంచి బ్రైట్ అండ్ గ్లో అయితే వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి నాకు రిజల్ట్స్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇది తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.